బోధన పూర్వక దశ, ప్రీఫేస్ టీచింగ్. ఈ బోధన పూర్వక దశకు సంబంధించినదే లోప నిర్ధారణ మూల్యాంకనం, లోపాలను నిర్ధారించే మూల్యాంకనం. పరస్పర బోధన దశ, ఇంటరాక్టివ్ టీచింగ్ ఫేజ్లో నిర్వహించేది ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇక బోధనలో ఉండే చివరి దశ బోధనానంతర దశ. బోధనానంతర దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోధనంతా అయిపోయిన తర్వాత నిర్ణయించుకున్న లక్ష్యాలు మనం సాధించామా లేదా, మనం నిర్ణయించుకున్న విద్యా ప్రమాణాలు సాధించారా లేదా, అభ్యసన అనుభవాలు విజయవంతం అయ్యాయా లేదా తెలుసుకునేదే సంగ్రహణాత్మక మూల్యాంకనం. కనుక 3 బోధన దశలతో 3 రకాల మూల్యాంకనాలు మీరు పోల్చుకుంటూ నేర్చుకుంటే ఏ కోణంలో ప్రశ్న అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బోధన మరియు అభ్యసన ప్రక్రియలో స్లిప్ టెస్ట్ సాధారణంగా దీనితో సంబంధం కలిగి ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో విద్యార్థుల రాతపరమైన అంశాలు, విద్యార్థుల ప్రాజెక్టు పనులు, విద్యార్థుల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు లేక పర్యాలోచనలు, అదేవిధంగా లఘు పరీక్ష స్లిప్ టెస్ట్. స్లిప్ టెస్ట్ సాధారణంగా ఈ యొక్క నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించినవి. ఈ ప్రశ్న కూడా గతంలో పోటీ పరీక్షలలో అడగడం జరిగింది. క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణము కానిది. ఇది పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో తెలుపుతుంది, ఇది పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారో తెలుపుతుంది, ఇది పిల్లలు ఎక్కడ వెనకబడి ఉన్నారో గుర్తిస్తుంది, ఒక కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడ్ అందిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ గ్రేడ్ ఆఫ్టర్ ద కోర్స్ ఈజ్ కంప్లీటెడ్, ఈజ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. సమ్ మీన్స్ టోటల్, సమ్మేటివ్ అంటే గుర్తుంచుకోండి, ఒక కోర్సు పూర్తయిన తర్వాత మనం అభ్యసనం యొక్క తుది ఫలితాలు తెలుసుకొని విద్యార్థులకు గ్రేడ్స్ అందిస్తాం. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కాదు. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ షోస్ హౌ చిల్డ్రన్ లెర్న్. ఫార్మేటివ్ evaluation indicates what children learn. Formative evaluation identifies where children are lagging behind, except the last one provides a grade after the course is completed. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.